వంశీ వేసిన ఎత్తు ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని షాక్కు గురి చేసింది. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి అన్నటువంటిది జీర్ణించుకోలేని పరిస్థితి. అది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అయినా, గన్నవరం అయినా, గుడివాడైనా, మాచర్లైనా. అందులో భాగంగా దాంతో పాటుగా ఆ కేసులో అరెస్టులు చేస్తే అరెస్టులైనటువంటి వాళ్ళందరికీ బెయిల్ వచ్చేస్తుందనగానే ఒక్కసారి ఆగ్రహం వచ్చింది. ఎలాగైనా సరే వంశీని కూడా జైల్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి. దానికి వంశీ తెలివిగా వేసిన ఎత్తు వీళ్ళని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏంటది? కరెక్ట్గా తీర్పు నిన్నొచ్చింది. తీర్పు ఏమని? బెయిల్ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తూ, ముందస్తు బెయిల్ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తూ, ముందస్తు బెయిల్ రావాలంటే అత్యంత కీలకమైనటువంటి ఆ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తే నేను అసలు ఆ కంప్లైంటే చేయలేదు అంటూ అది విత్డ్రా చేసుకుంటూ ఇచ్చినటువంటి అఫిడవిట్ ఒక్కసారిగా తెలుగుదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ వెంటనే చెక్క పావులు కదిపారు. దీని వెనకాల నారా లోకేష్ కోపం, ఆగ్రహం, ఆవేశం అన్నీ కలగలిసినాయి. వెంటనే సదరు ఎవరైతే ఇట్లాంటి వ్యవహారాలని కీలకంగా చూస్తున్నారో ఆ సదరు అధికారులకి, సదరు వ్యక్తులకి అప్పచెప్పేటప్పటికి చెక్క పావులు కదిలినాయి. అందులో భాగంగా వంశీ అసలు ఆ సత్యవర్ధన్ ఎలా పట్టాడు అంటే, ఇక్కడి నుంచి అతను హైదరాబాద్లో వెళ్ళి ఉద్యోగం చేసుకున్నాడు, అక్కడ అప్రోచ్ అయ్యి పట్టుకున్నారు. సరే, అది ఏ కోణంలో నుంచి పట్టుకున్నా సరే పని అయితే అతను కోరుకున్నట్టు జరిగిపోయింది. ఇప్పుడు మరి ఈ కేసుని రివర్స్ చేయాలంటే ఎట్లా అంటే, వాళ్ళ అమ్మ చేత, వాళ్ళ సోదరుడి చేత కంప్లైంట్, మా అబ్బాయిని కిడ్నాప్ చేశాడు, లేకపోతే మా సోదరుడిని కిడ్నాప్ చేశాడని. ఆ తర్వాతన ఆ కిడ్నాప్ కారణంగానే ఇదంతా జరిగిందన్నటువంటి వాంగ్మూలాలు. అందులో భాగంగా వరుసపెట్టి వంశీతో పాటుగా వంశీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్. ఇది తాజా ఎత్తుగడ. అంటే ఎత్తుకి పై ఎత్తు. నిన్ననే నేను ప్రస్తావించాను. ఇందులో రెండు కోణాలు. వంశీ వేసిన ఎత్తు, వంశీ ఎత్తుకి రివర్స్ ఎత్తు. ఆ రెండు కూడా జరిగిపోయినాయి. ప్రస్తుతం అయితే వంశీని జైల్లో పెట్టి బయటికి రానియకుండా చూడాలన్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఇవాళ ఈనాడు, జ్యోతి రాసుకొచ్చినాయి వల్లభనేని వంశీ అరెస్టు, ఏది అపహరణ, దాడి, ఎస్సీ ఎస్టీ కేసు ఇవన్నీ పెడుతూ అతని అరాచకాలంటూ రకరకాలైనటువంటి వార్తలు రాసుకొచ్చారు. ఏది అతని గురించి పూర్తి నెగిటివ్ స్టోరీల్ని ఒక 2 పేజీలు దాదాపుగా దాని మీదన కేటాయించారు. వంశీ ఎట్లాంటోడు అన్నటువంటి దాన్ని బేస్ చేసుకుని 195 కోట్లు కొల్లగొట్టిన వంశీ, దళితుల పొట్టకొట్టి దోపిడీ, అరాచకాల వంశీకి అరదండాలు, ఇట్లాగా అంతా బాగుంది. కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇతను తెలుగుదేశంలో ఉన్నప్పుడు చాలా సత్పురుషుడయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాకనే అరాచకాలు చేశాడా, లేదా అంతకుముందు కూడా అరాచకాలు చేసేవాడా? తెలుగుదేశంలో ఉన్నప్పుడు చాలా నిదానంగా, నిమ్మళంగా ఉంటూ ఏ తప్పు చేయకుండా వైసీపీలోకి వచ్చిన ఆ 2.5-3 ఏళ్లలోనే తప్పులన్నీ చేశాడా, లేదా మొదటి నుంచి అతని క్యారెక్టర్ ఇదేనా? అంటే అక్కడుంటే పవిత్రులు, ఇక్కడుంటే అపవిత్రులు అవుతారా అన్నదే సందేహం ఇక్కడ.